హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. మొక్కల నిర్మాణాత్మక సంవిధానం స్వరూప శాస్త్రం. ఈ రెండవ యూనిట్లో పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం 5వ అధ్యాయం. ఈ అధ్యాయానికి సంబంధించి పారిభాషిక పదకోశాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. పరిపత్ర రహితం ఆవశ్యకాంగాలు లేదా పరిపత్రము లోపించిన పుష్పం. పరిపత్ర రహితం అంటే ఆవశ్యకాంగాలు లేదా పరిపత్రాలు లోపించిన పుష్పం. దీనిని నగ్న పుష్పం అని కూడా అంటారు. నెక్స్ట్, అగ్రాభిసార అమరిక. అక్షంపై పార్శ్వ నిర్మాణాలు ఆధారం నుంచి అగ్రం వైపుకు ఏర్పడడం అగ్రాభిసార అమరిక. అక్షంపై పార్శ్వ నిర్మాణాలు ఆధారం నుంచి అగ్రం వైపుకు ఏర్పడడం అగ్రాభిసార అమరిక. నెక్స్ట్, సౌష్ఠవయుత పుష్పం. పుష్పాలను ఏ తలం నుంచైనా నిలువుగా అక్షం గుండా 2 సమభాగాలుగా విభజిస్తే దాన్ని సౌష్ఠవయుత పుష్పం అంటారు. పుష్పాలను ఏ తలం నుంచైనా నిలువుగా అక్షం గుండా 2 సమభాగాలుగా విభజించినట్లయితే దాన్ని సౌష్ఠవయుత పుష్పం అంటారు. ఆ పుష్పాన్ని. అబ్బురపు వేరు. ప్రథమ మూలం నుంచి కాకుండా మొక్కలోని ఇతర భాగాల నుంచి ఏర్పడిన వేళ్లను అబ్బురపు వేరు అంటారు. ప్రథమ మూలం నుంచి కాకుండా మొక్కలోని ఇతర భాగాల నుంచి ఏర్పడిన వేరు అబ్బురపు వేరు. నెక్స్ట్, కేసరావళి. పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలుగా ఉండే కేసరాల వలయమే కేసరావళి. నెక్స్ట్, గ్రీవం. గ్రీవపు మొగ్గను కలిగి ఉండి పత్రానికి కాండానికి మధ్య ఉండే పై కోణం గ్రీవం. గ్రీవపు మొగ్గను కలిగి ఉండి పత్రానికి కాండానికి మధ్య ఉండే పై కోణం. నెక్స్ట్, ఆధారాభిసారి అమరిక. ఆధారాభిసారి అమరిక. అక్షంపై పార్శ్వ నిర్మాణాలు అగ్రం నుంచి ఆధారం వైపుకు ఏర్పడడం ఆధారాభిసార అమరిక. అక్షంపై పార్శ్వ నిర్మాణాలు అగ్రం నుంచి ఆధారం వైపుకు ఏర్పడడం ఆధారాభిసారి అమరిక. నెక్స్ట్, పుష్పపుచ్చం. గ్రీవంలో పుష్పాన్ని ఏర్పరిచే పలచని పత్రం లాంటి నిర్మాణం పుష్పపుచ్చం. గ్రీవంలో పుష్పాన్ని ఏర్పరిచే పలచని పత్రం లాంటి నిర్మాణం పుష్పపుచ్చం. నెక్స్ట్, లఘు పుష్పపుచ్చాలు. కొన్ని పుష్ప వృంతాలపై ఏర్పడే పలుచని త్వచం లాంటి నిర్మాణాలు. లఘు పుష్పపుచ్చాలంటే కొన్ని పుష్ప వృంతాలపై ఏర్పడే పలుచని త్వచం లాంటి నిర్మాణాలు. నెక్స్ట్, సంపూర్ణ పుష్పం. 2 పరిపత్ర వలయాలను, కనీసం ఒక వలయం కేసరావళి, ఒక వలయం అండకోశాలను కలిగిన పుష్పం సంపూర్ణ పుష్పం. కందం. నిలువుగా కిందకి పెరిగే భూగర్భ కాండం కందం. నిలువుగా క్రిందకి పెరిగే భూగర్భ కాండం కందం. నెక్స్ట్, అంకురచ్చదం. అభివృద్ధి చెందుతున్న పిండాన్ని చుట్టి ఉండి పోషణనిచ్చే కణజాలం. అభివృద్ధి చెందుతున్న పిండాన్ని చుట్టి ఉండి పోషణనిచ్చే కణజాలం అంకురచ్చదం. ఆవృత బీజాలలో ఇది త్రయస్థితికంగా ఉంటుంది. ఆవృత బీజాలలో అంకురచ్చదం అనేది త్రయస్థితికంగా ఉంటుంది. నెక్స్ట్, పరిపత్రోపరిస్థిత మొగ్గ. పరిపత్రోపరిస్థిత మొగ్గ. పత్రాల మీద ఏర్పడే అబ్బురపు మొగ్గలు. అవి శాఖీయ ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి. పత్రాల మీద ఏర్పడే అబ్బురపు మొగ్గలు అవి శాఖీయ ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి. పరిపత్రోపరిస్థితి కేసరాలు. పరిపత్ర భాగాలతో సంయుక్తమైన కేసరాలు పరిపత్రోపరిస్థితి కేసరాలు. పరిపత్ర భాగాలతో సంయుక్తమైన కేసరాలు పరిపత్రోపరిస్థితి కేసరాలు. నెక్స్ట్, పీచు వేర్లు. ప్రథమ మూలం నుంచి కాకుండా మొక్కలోని ఇతర భాగాల నుంచి ఉద్భవించే వేళ్ల సముదాయం పీచువేర్లు. ప్రథమ మూలం నుంచి కాకుండా మొక్కలోని ఇతర భాగాల నుంచి ఉద్భవించే వేళ్ల సముదాయం పీచువేర్లు. గురుత్వానువర్తనం. పెరుగుదలపై గురుత్వాకర్షణ ప్రభావం గురుత్వానువర్తనం. అండకోశం. ఫలదళాలతో కూడిన పుష్పంలోని చివరి వలయం అండకోశం. హాస్టోరియంలు. పరాన్నజీవుల వేళ్ళు. ఆతిథేయి నుంచి ఖనిజాలను లేదా సేంద్రియ పదార్థాలను లేదా రెండింటినీ శోషించే రూపాంతరం చెందిన ప్రత్యేకమైన అబ్బురపు వేర్లు
ఆస్టోరియంలు అంటే ఏంటి? అతిథేయి నుంచి ఖనిజాలను లేదా సేంద్రియ పదార్థాలను లేదా రెండింటినీ శోషించే రూపాంతరం చెందిన ప్రత్యేకమైన అబ్బురపు వేర్లను ఏమంటాం? హాస్టోరియంలు అంటాం. నెక్స్ట్ అసంపూర్ణ పుష్పం. పరిపత్రాలు లేదా కేసరాలు లేదా ఫలదళాలలో ఏదో ఒక వలయం లోపించిన పుష్పం అసంపూర్ణ పుష్పం. పరిపత్రాలు లేదా కేసరాలు లేదా ఫలదళాలలో ఏదో ఒక వలయం లోపించిన పుష్పం అసంపూర్ణ పుష్పం. నెక్స్ట్ పరిచక్ర పుచ్చావళి. పుష్ప విన్యాసం చుట్టూ ఉండి రక్షణ కలుగజేసే పుచ్చాల వలయం. ఇది యుఫర్బియేసి కుటుంబ మొక్కలలో మాదిరిగా సంయుక్త పుష్ప పుచ్చాలుగా లేదా అంబెల్లిఫరే కుటుంబ మొక్కలలో లాగా అసంయుక్త పుచ్చాలుగా కానీ ఉంటుంది. పుష్ప విన్యాసం చుట్టూ ఉండి రక్షణ కలుగజేసే పుచ్చాల వలయం పరిచక్ర పుచ్చావళి. ఇది యుఫర్బియేసి కుటుంబపు మొక్కలలో మాదిరిగా సంయుక్త పుష్ప పుచ్చాలుగా లేదా అంబెల్లిఫెరీ కుటుంబపు మొక్కలలో లాగా అసంయుక్త పుచ్చాలుగా కానీ ఉంటుంది. నెక్స్ట్ బెలం. అడ్డుగోడ పటలం ఏర్పడడం వలన అండాశయంలో ఉద్భవించిన గదులు బెలం. నెక్స్ట్ ఫలాంశం. షైజోకార్పిక్ బిదురు ఫలాల్లోని ఒకే విత్తనం గల భాగాలు ఫలాంశం అన్నమాట. షైజోకార్పిక్ బిదురు ఫలాల్లోని ఒకే విత్తనం గల భాగాలు ఫలాంశం. నెక్స్ట్ విభాజ్య కణజాలం. ఇవి మొక్కలలో చురుకుగా కణ విభజన జరిగే ప్రత్యేకమైన ప్రదేశాలు. విభాజ్య కణజాలం ఇవి మొక్కలలో చురుకుగా కణ విభజన జరిగే ప్రత్యేకమైన ప్రదేశాలు. నెక్స్ట్ రూపాంతరం. కొన్ని ప్రత్యేక విధులను నిర్వర్తించడానికి గాను మొక్కలలోని అంగంలో ఏర్పడే నిర్మాణాత్మకమైన శాశ్వతమైన మార్పు రూపాంతరం అంటే. కొన్ని ప్రత్యేక విధులను నిర్వర్తించడానికి గాను మొక్కలలోని అంగంలో ఏర్పడే నిర్మాణాత్మకమైన శాశ్వతమైన మార్పు. నెక్స్ట్ ఆఫ్సెట్. ప్రతి కణుపు వద్ద అబ్బురపు వేర్లను పత్రాల గుంపును కలిగిన ఒకే కణుపు మధ్యమంతో ఏర్పడిన శాఖ ఆఫ్సెట్. ప్రతి కణుపు వద్ద అబ్బురపు వేర్లను పత్రాల గుంపును కలిగిన ఒకే కణుపు మధ్యమంతో ఏర్పడిన శాఖ ఆఫ్సెట్. నెక్స్ట్ పాపిలియోనేషియస్ ఆకర్షణ పత్రావళి. పాపిలియోనేషియస్ కుటుంబపు మొక్కలలోని ఆకర్షణ పత్రాల అమరిక పద్ధతి. దీనిలోని పరాంతంలో ఉన్న ధ్వజపత్రము కీటకాలను ఆకర్షిస్తుంది. పార్శ్వంగా ఉండే బాహుపత్రాలు లేదా ఆలెపై కీటకాలు వాలతాయి. పాపిలియోనేషియస్ ఫ్యాబేసి కుటుంబపు మొక్కలలోని ఆకర్షక పత్రాల అమరిక పద్ధతిని ఏమంటాము? పాపిలియోనేషియస్ ఆకర్షణ పత్రావళి అంటాం. దీనిలో పరాంతంలో ఉన్న ధ్వజపత్రం కీటకాలను ఆకర్షిస్తుంది. పార్శ్వంగా ఉండే బాహుపత్రాలు లేదా ఆలెపై కీటకాలు వాలతాయి. పూర్వాంతంలోని పడవ ఆకార ఆకర్షణ పత్రాలను ద్రోణి పత్రాలు అంటారు. అవి ఆవశ్యక అంగాలను కప్పి ఉంటాయి. పూర్వాంతంలోని పడవ ఆకారపు ఆకర్షణ పత్రావళి ద్రోణి ఏమంటాం మనం వాటిని? ద్రోణి పత్రాలు అంటాం. ఇవి ఆవశ్యక అంగాలను కప్పి ఉంటాయి. నెక్స్ట్ కేశగుచ్చం. ఫలాలు లేదా విత్తనాలను గాలి ద్వారా వ్యాప్తి చెందించడానికి ఆస్టరేసి కుటుంబపు మొక్కలలో గల దీర్ఘకాలిక రక్షక పత్రావళి. ఫలాలు లేదా విత్తనాలను గాలి ద్వారా వ్యాప్తి చెందించడానికి ఆస్టరేసి కుటుంబపు మొక్కలలో గల దీర్ఘకాలిక శాశ్వత రక్షక పత్రాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ అనిషేక ఫలనం. ఫలదీకరణ లేకుండా విత్తనరహిత ఫలాలను ఏర్పరిచే పద్ధతిని అనిషేక ఫలనం అంటాం. ఫలదీకరణ లేకుండా విత్తనరహిత ఫలాలను ఏర్పరిచే పద్ధతి. ఫలదీకరణం లేకుండా విత్తనరహిత ఫలాలను ఏర్పరిచే పద్ధతిని అనిషేక ఫలనం అంటాం. నెక్స్ట్ పుష్పవృంతం. పుష్పానికి ఉండే కాడని ఏమంటాం? పుష్పవృంతం అంటాం. నెక్స్ట్ పుష్ప విన్యాస వృంతం. పుష్పాలను ఏర్పరిచే పుష్ప విన్యాసాక్షాన్ని పుష్ప విన్యాస వృంతం అంటాం. నెక్స్ట్ పరిపత్రం. రక్షక పత్రాలు ఆకర్షక పత్రాలు కలిగిన పుష్పంలోని బయట రెండు వలయాలని పరిపత్రాలు అంటారు. రక్షక పత్రాలు ఆకర్షక పత్రాలు కలిగిన పుష్పంలోని బయట ఉండే రెండు వలయాలని పరిపత్రం అంటారు. నెక్స్ట్ ఫలకవచం. ఫలకుట్యం కండగల ఫలంలో వెలుపల వైపు
బాహ్య ఫలకవచం మధ్యలో మధ్య ఫలకవచం, లోపలి వైపు అంతఃఫలకవచం అనే విభేదనం చూపుతుంది. ఫలకవచం ఏంటి? ఫలకుడ్యం. కండగల ఫలంలో వెలుపలి వైపు బాహ్య ఫలకవచం, మధ్యలో మధ్య ఫలకవచం, లోపలి వైపు అంతఃఫలకవచం అనే విభేదనాన్ని చూపుతుంది. పత్రవృంతం, పత్రానికి గల కాడని పత్రవృంతం అంటారు. కాంతి అనువర్తనం, పెరుగుదలపై కాంతి ప్రభావం. స్త్రీ పుష్పం, ఫలదళాలను కలిగి కేసరాలు లోపించని ఏకలింగక పుష్పాన్ని స్త్రీ పుష్పం అంటాం. నెక్స్ట్ ప్రథమ కాండం, పిండాక్ష పైభాగమునున్న ఉపరి బీజదళ కొనభాగం. ఇది ప్రకాండ వ్యవస్థగా అభివృద్ధి చెందుతుంది. పిండాక్ష పైభాగాన్నున్న ఉపరి బీజదళ కొనభాగం ఇది ప్రకాండ వ్యవస్థగా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ విన్యాసాక్షం, పత్రవృంతం నుంచి విస్తరించిన పిచ్చాకార సంయుక్త పత్రంలోని అక్షం. ఇది హస్తాకార సంయుక్త పత్రంలో ఉండదు. పత్రవృంతం నుంచి విస్తరించిన పిచ్చాకార సంయుక్త పత్రంలోని అక్షం విన్యాసాక్షం. ఇది హస్తాకార సంయుక్త పత్రంలో ఉండదు. నెక్స్ట్ ప్రథమ మూలం, విత్తన అంకురణ సమయంలో మొదట వెలువడే వేర్లు వ్యవస్థగా అభివృద్ధి చెందే పిండాక్షపు అదో బీజదళ కొన. ప్రథమ మూలం అంటే ఏంటి? విత్తన అంకురణ సమయంలో మొదట వెలువడే వేర్లు వ్యవస్థగా అభివృద్ధి చెందే పిండాక్షపు అదో బీజదళ కొన. నెక్స్ట్ కొమ్ము, మృత్తికలో భూమికి సమాంతరంగా పెరుగుతూ పృష్ఠోదర విభేదనాన్ని కలిగి బల్లపరుపుగా ఉండే భూగర్భ కాండం. కొమ్ము అంటే ఏంటి? మృత్తికలో భూమికి సమాంతరంగా పెరుగుతూ పృష్ఠోదర విభేదనాన్ని కలిగి బల్లపరుపుగా ఉండే భూగర్భ కాండాన్ని మనం కొమ్ము అంటాం. రన్నర్, భూమికి సమాంతరంగా పెరుగుతూ ప్రతి కనుపు దగ్గర అబ్బురపు వేర్లను ఏర్పరిచే బలహీన కాండం లేదా దాని శాఖ రన్నర్. భూమికి సమాంతరంగా పెరుగుతూ ప్రతి కనుపు దగ్గర అబ్బురపు వేర్లను ఏర్పరిచే బలహీన కాండం లేదా దాని శాఖ రన్నర్. నెక్స్ట్ షైజోకార్ప్, ఒకే విత్తనం గల ఫలాంశాలుగా విడిపోయే శుష్క ఫలము. ఒకే విత్తనం గల ఫలాంశాలుగా విడిపోయే శుష్క ఫలాన్ని ఏమంటాం? షైజోకార్ప్ అంటాం. అవి అవిదారకంగా ఉండి ఫలకవచం పూర్తిగా క్షీణించిన తరువాత ఫలాంశంలోని విత్తనాలు విడుదలవుతాయి. ఒకే విత్తనం గల ఫలాంశాలుగా విడిపోయే శుష్క ఫలం షైజోకార్ప్. అవి అవిదారకంగా ఉండి ఫలకవచం పూర్తిగా క్షీణించిన తరువాత ఫలాంశంలోని విత్తనాలు విడుదలవుతాయి. నెక్స్ట్ వృంతరహిత స్థితి, కాడలేని పత్రము లేదా పుష్పాన్ని వృంతరహితం అంటారు. కాడలేని పత్రం లేదా పుష్పాన్ని వృంతరహితం అంటారు. నెక్స్ట్ సోరాసిస్, కంకి పుష్ప విన్యాసం నుంచి కానీ స్పాడిక్స్ నుంచి కానీ క్యాట్కిన్ పుష్ప విన్యాసం నుంచి కానీ ఏర్పడే సంయోగ ఫలం బహుళ ఫలం. కంకి పుష్ప విన్యాసం నుంచి కానీ స్పాడిక్స్ నుంచి కానీ క్యాట్కిన్ పుష్ప విన్యాసం నుంచి కానీ ఏర్పడే సంయోగ ఫలం బహుళ ఫలం. నెక్స్ట్ పురుష పుష్పం, ఫలదళాలు లేకుండా కేసరాలను కలిగిన ఏకలింగక పుష్పం పురుష పుష్పం. ఫలదళాలు లేకుండా కేసరాలు కలిగిన ఏకలింగక పుష్పాన్ని పురుష పుష్పం అంటారు. దుంప కాండం, ఆహార పదార్థాలు నిల్వ చేయడం వల్ల ఉబ్బిన భూగర్భ శాఖల కొన దుంప కాండం. నెక్స్ట్ స్టోలన్, మృత్తికకు దగ్గరగా ఉండి వంగి ఏటవాలుగా పెరిగి భూమిని తాకినప్పుడు అబ్బురపు వేర్లను ఏర్పరిచే బలహీనమైన శాఖ స్టోలన్. నెక్స్ట్ పిలక మొక్క, మృత్తికలో ఏటవాలుగా పైకి పెరిగి తెగిపోయినప్పుడు స్వతంత్ర మొక్కగా వృద్ధి చెందే భూగర్భ కాండం నుంచి ఏర్పడిన శాఖ పిలక మొక్క. సైకోనస్, హైపంతోడియం పుష్ప విన్యాసం నుంచి ఏర్పడే సంయోగ ఫలం సైకోనస్. హైపంతోడియం పుష్ప విన్యాసం నుంచి ఏర్పడే సంయోగ ఫలం బహుళ ఫలాన్ని సైకోనస్ అంటారు. పుష్పాసనం, పుష్ప వృంతం కొనభాగాన్ని పుష్పాసనం అంటారు. బాష్పోత్సేకం, మొక్కల ఉపరితలం నుంచి ప్రధానంగా పత్రాల మీద ఉండే పత్ర రంధ్రాల నుంచి నీరు ఆవిరి రూపంలో నష్టపోయే దృగ్విషయం బాష్పోత్సేకం. వెలమిన్ వేర్లు, వృక్షోపజీవి మొక్కలలో ఏర్పడి వాతావరణంలోని తేమను పీల్చే వేరు వెలమిన్ వేరు. వృక్షోపజీవి మొక్కలలో ఏర్పడి వాతావరణంలోని తేమను పీల్చే వేరు వెలమిన్ వేరు. వృక్షోపజీవి మొక్కల్లో ఏర్పడుతుంది వెలమిన్ వేరు, వాతావరణంలోని తేమను పీల్చుకుంటుంది వెలమిన్ వేరు. నెక్స్ట్ పాక్షిక సౌష్ఠవయుత పుష్పం, ఏదో ఒక నిలువు తలం నుంచి మాత్రమే
మధ్య నుంచి కోస్తే 2 సమభాగాలుగా ఏర్పడే పుష్పాన్ని ఏమంటాం? పాక్షిక సౌష్ఠవయుత పుష్పం అంటాం. ఏదో ఒక నిలువు తలం నుంచి మాత్రమే మధ్య నుంచి కోస్తే 2 సమభాగాలుగా ఏర్పడే పుష్పం పాక్షిక సౌష్ఠవయుత పుష్పం.